ప్రాణశక్తిని రక్షించునది అని అర్థం. కనుక ఎవరి మంత్రం వారి గాయత్రి, ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. దాన్ని సంధ్యలలో ఉపాసన చేసినప్పుడు గాయత్రి పరదేవత తప్పకుండా అనుగ్రహిస్తున్నది. ఏ మంత్రము లేనప్పుడు మంత్రం కోసం వెతకద్దు. శ్రీమాత్రే నమః, శివాయ నమః, విష్ణవే నమః, రుద్రాయ నమః, ఇదందరూ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రతి భగవన్నామము మహామంత్రమే. హరే రామ హరే కృష్ణ అన్నీను ఏ నామాన్నైనా జపించుకోవచ్చు. సహస్రనామాలు ఉన్నాయండి, ఎన్ని స్తోత్రములు ఉన్నాయి. చివరికి ఆదిత్య హృదయాన్ని సంధ్యల్లో జపించండి, గాయత్రి జపించిన ఫలితం మీ ఓపిక. ఎన్ని వేలు చేస్తారు ఆదిత్య హృదయం, దీనికి ఏమీ లేదు. స్నానం చేయడం, నమస్కారం పెట్టుకోవడం, కూర్చోవడం, ఆదిత్య హృదయం చదవండి. అన్ని దేవతలు ఉన్నారని చెప్తున్నాం, చాలదా? ఇంతకు మించిన గాయత్రి ఎంత చక్కగా అర్థమవుతుంది. పొరపాటున ఎక్కడైనా అచ్చులోపమో వర్ణలోపమో వస్తున్న ప్రమాదం లేదు దీనిలో. తర్వాత పెద్దవాళ్ళని అడిగి సవరించుకుని చదువుకోవచ్చు. స్వరనియమం లేదు, హాయిగా అందరం చేసుకోదగ్గ చక్కని ఆదిత్య హృదయం అనుకున్నది. ఎందుకు అవస్థలు? అందుకు ఇది చక్కగా చేసుకుంటే ఇదే గాయత్రి అవుతున్నది. అందుకు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపనయన సంస్కారం పొందిన వాడు చేసి తీరాలి లోకం కోసం. అందుకే వాడు ఆ సమయంలో అర్ఘ్యప్రదానం చేస్తాడు. చేయడం వల్ల విశేషంగా జరిగేది ఏమిటి? వీడెందుకు చేయాలి ఇంత సంస్కారం పొంది అంటే, ట్రైన్డ్ అయిన వాడు దేశాన్ని రక్షించడానికి సోల్జర్గా వెళ్తాడు. అయితే నేను కూడా తుపాకీ షూట్ చేయగలనండి, అందుకే నేను వెళ్ళిపోతాను అంటే రాణిస్తాడా? అనేక టెస్టులు, పద్ధతులు, క్వాలిఫికేషన్స్, ట్రైనింగ్ అయ్యే కదా ఇక్కడ కూర్చోబెడతాడు. ఆ ట్రైనింగ్ పేరే సంస్కారం. దానికి అనేక అర్హతలు దీనికి ఉన్నట్లే మంత్రానికి అది ఉన్నాయి. అందుకు ఈ లోకాన్ని రక్షించడానికి గాయత్రి మంత్రం జపం చేసి తన్మంత్రంతో అర్ఘ్యప్రదానం చేయవలసిన బాధ్యత తత్సంస్కారం పొందిన వారికి ఇవ్వబడినది. అదే విశేషం. వాళ్ళు చేసి తీరాలి. చెయ్యకపోతే సోల్జర్ దేశ రక్షణకి విధించిన బాధ్యత చేయకపోతే ఆ పై అధికారి ఎలా ఎక్స్పెల్ చేస్తాడో అలా ఆయన కూడా వీడిని ఇంకా చేరుండదు, రక్షణ ఉండదు. అందుకు గాయత్రి చెయ్యవలసిన వాడు చెయ్యకుండా ఆదిత్య హృదయం చేసినా ప్రయోజనం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. సంధ్యావందనాలు చేయకుండా నేను అదేదో ఒక చరిత్ర పారాయణ చేస్తున్నానండి, లేదా ఇవి చేస్తున్నానండి, విష్ణు సహస్రం ఆద్యంతం చదువుతానండి, కానీ నీకు ఉపనయన సంస్కారం అయి కూడా ఇది చెయ్యకపోతే పునాది లేకుండా ఇల్లు కట్టిన ఫలితం వస్తుంది. అది విశేషం. కానీ మిగిలిన వారికి ఆ బాధ లేదు, అది విశేషం. హాయిగా వాళ్ళు ఆదిత్య ఉదయం చేస్తే ఆ గాయత్రి చేసిన ఫలితం వస్తుంది. అది విశేషం. వీడు గాయత్రి చేయకుండా ఆదిత్య ఉదయం చేస్తే అసలు ఏ ఫలితం రాదు. అందుకే వీడికి బాధ్యత అయ్యా కాలలోపంబు చేయవలదు. అది కూడా కాలం అనుసరించి చెయ్యాలి. ఏమిటండి మరి కాలానికి చెయ్యాలట అని. మరి నీకు కాలానికి వర్షాలు పడాలా? కాలానికి ఋతువులు రావాలా? అవి నువ్వు కాలానికి అనుగుణంగా ఆశించేటప్పుడు నువ్వు కాలానికి అనుగుణంగా కర్మ చెయ్యు. ప్రకృతికి నువ్వు చేయవలసింది చేసినప్పుడే ప్రకృతి నుంచి నువ్వు ఆశించే అర్హత కలిగి ఉంటావు. అందుకే కాలలోపంబు చేయవలదు, కాలంబు ప్రతీక్షించినట్టిది అంటున్నాడు శ్రీనాథ మహాకవి. ప్రతి కాలంలో ఒక దేవతాశక్తి కోరుకుంటుంది మన నుంచి ఒకటి. అదొక రహస్యం. ప్రతి కాలంలో ఆ దేవతాశక్తి ఒకటి కోరుకుంటుంది. అందుకు ఆ సమయంలో నువ్వు ఆ కాలాది దేవతకు అది ఇవ్వకపోతే ఆ కాలాది దేవత నీ పట్ల ఆగ్రహం వేస్తుంది. అందువల్ల అక్కడి నుంచి రావాల్సింది రాదు. కాలంబు ప్రతీక్షించినట్టుది. అందుకు స్వామికి అర్ఘ్యప్రదానం సకాలంలో చేయాలి. కాలంబును కదా యోషధులు ఫలించు, కాలంబునంగా పాదపంబులు పూచునే. ఎంత చక్కగా చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి. చూడండి, కాలంబుననే మేఘంబులు వర్షించు, మందేహ దేహనాసార్థంబు ఉదయాస్తమయంబుల బ్రాహ్మణోత్సృష్టంబు గాయత్రీ మంత్ర తోయాంజలి త్రయంబు చిత్రభానుండు అపేక్షించుచుండు. అంత గొప్ప విషయం చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఎందుకు అర్ఘ్యం ఇవ్వాలో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ వీడు అర్ఘ్యం ఇచ్చి తీరాలి. మిగిలిన వాళ్ళు ఇచ్చే అర్ఘ్యము వాళ్ళకి రక్షణ, వీడు ఇచ్చేది అర్ఘ్యము ప్రపంచానికి రక్షణ. ఎందుకంటే సూర్య భగవానుడు వచ్చేటప్పుడు అసుర ద్వీపాల నుండి మందేహాది రాక్షసులు వస్తారట. వారు అడ్డుతారు సూర్యగమనాన్ని. సూర్యగమనాన్ని అడ్డుతారు అంటే సూర్యుడిని ఎవరు అడ్డగలరండి అని అనుకోవద్దు. మనం తలుపేస్తే సూర్యుడిని అడ్డుకున్నట్లే. అలాగా ఆయన గమనాన్ని అడ్డే తలుపులు లాంటి రాక్షస శక్తులు కొన్ని ఉన్నాయి, మందేహాదులు. వాటికి ద్వీపం ఉందిట, అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. ఈ విషయం మీరు గమనించాలి అంటే జ్యోతిష్ శాస్త్రం ఇంకా లోతుగా వెళితే ద్రవిడ దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి జ్యోతిష విద్యలో మంది అనే ఒక గ్రహం చెప్తారు. మనం చెప్పే నవగ్రహాలు కాకుండా
వాటి ప్రభావం కూడా జాతకం మీద ఉంటుందిట. ఇంకా జాతకం ఎక్కురేట్గా కావాలంటే వాటిని కూడా స్టడీ చేయమని అక్కడ అగస్త్యాది మహర్షులు వృద్ధి చేసే నాడీ మొదలైన జ్యోతిష విజ్ఞానంలో ఆ మంది మొదలైన గ్రహాల గురించి కూడా చెప్పారు. అది విశేషం. అందుకు మందేహారాసనార్థంబు వీడు చేసి తీరాలి. వీడు అలా విడిచినటువంటి అర్ఘ్యము గాయత్రి మంత్రంతో విడిస్తే అది ఆ రాక్షసుని చంపుతుందిట. అయితే చంపేసాక బాధ ఏముంది అంటే వాళ్ళు అమృతం తాగిన వాళ్ళు ప్రతి సంధ్యలో అడ్డుకుంటారు ఆయన. ఎందుకంటే సంధ్య అంటే చేంజ్ అవుతున్న టైం. ఎవడైనా చేంజ్ అవుతున్న టైంలో దెబ్బతీయచ్చు. వెహికల్ మారుతున్న టైము, ఇట్టించు షిఫ్ట్ అవుతున్న టైంలో దెబ్బతీస్తారు. అందుకే ఆ సంధ్యాకాలం ట్రాన్సిషనల్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో వీళ్ళు మళ్ళీ బతుకుతారు. ఒక సంధ్యలో పోయిన వాళ్ళు మళ్ళీ సంధ్యలో బతుకుతారట. అలాంటి వాళ్ళు అందుకు కారణం వారి యందు ఒక అమృతత్వ శక్తి ఉంది. కొట్టినా మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు వాళ్ళు. అందుకు ప్రతి సంధ్యలో వాళ్ళు మేల్కొంటారు కనుక మేల్కొన్న ప్రతిసారి వాళ్ళు కొడుతూ ఉండాలి. అందుకు త్రిసంధ్యలు వీడు అర్ఘ్యం ఇవ్వాలి. ఆ కారణం చేత చిత్రభారుండి అపేక్షించుచుండు. ఆయన కోరుకుంటున్న సమయంలో నువ్వు ఆయనకి ఇవ్వాలి. అది ఇచ్చి తీరాలి. అయితే ఒక రోజు ఎప్పుడో ఆలస్యం జరగచ్చు. అంటే ఆయన అపేక్షించితే నువ్వు ఇవ్వకుండా అయిపోయింది కదా. తద్దోష నివారణార్థం ఒక్కరోజు ముఖ్యకాలాతిక్రమ దోష పరిహారార్థం సరిపోతుంది. కానీ రోజు ముఖ్యకాలాతిక్రమ దోష పరిహారార్థం చేసేవాడికి ప్రయోజనమే ఉందండి. కనుక మన కాలానికి అనుగుణంగా ఫలితాలు కావాలి అంటే కాలానికి అనుగుణంగా చెయ్యవలసినదే. అది విశేషం. అయితే మరొక డౌట్ రావచ్చు. ఎవడో ఒకడు ఇచ్చేసాడు, అందుకే ఆయన వచ్చాడు. వాళ్ళు ఇచ్చారు, ఆయన వచ్చారు, మరి నేను ఎందుకు ఇవ్వడం అండి అంటే ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు సోల్జర్స్ కొంత నియమించిన తర్వాత వెళ్ళి యుద్ధానికి అందరూ వెళతారు, సైనికులు అందరూ వెళతారు, వెళ్ళి యుద్ధం చేస్తారు. కానీ శత్రువులు నిజంగా దెబ్బతీసే సైనికులు కొద్దిమంది వాళ్ళు దెబ్బతీశారు. వాళ్ళు తీస్తారు కదా, మరి నేనెందుకండి అని సోల్జర్ నిద్రపోతే ఇంకా వాడెందుకు ఇక్కడ అని వాడిని పంపించేస్తారా లేదా వెనక్కి. అందుకు సంస్కారం పొందిన ప్రతి వాడు చేయాలి. ఇంకొక రహస్యం ఇక్కడ గమనించాలి. బయట ప్రకృతి ప్రభావం మనలో కనిపిస్తుంది. అందుకే బయట దేవతను ఉపేక్షిస్తే మనలో తద్దేవతా స్థానం వద్ద ఉపేక్ష ప్రభావం కనబడి ఆ శక్తి క్షీణిస్తుంది. ఉదయిస్తున్న సూర్యునికి ఆరాధన చెయ్యకపోతే అందరికీ చెప్తున్నాను ఈ మాట. వీడు ఇలా చేస్తాడు, మిగిలిన వాళ్ళు అలా చేస్తారు, కానీ అందరూ సూర్య ఆరాధన చేయాలి. ఉదయిస్తున్న సూర్యుని ఆరాధించకపోతే వాడి బుద్ధిశక్తి క్షీణిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సూర్యుడు అంటే బుద్ధిశక్తికి అధిష్టాన దేవత అన్నాం. అందుకు ఎవరైతే ఉద్యంతం ఆ ఉదయిస్తున్న స్వామిని ఆరాధిస్తారో వారు బుద్ధిశక్తి పెరుగుతుంది. ఈ విషయం ఒక ఇంగ్లీష్ వాడు చెప్తాడు, జార్జ్ బెర్నార్డ్ షా గారు చెప్పారు. ఏమనంటే ఈ ప్రపంచంలో సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేచిన వాడు అభివృద్ధి చెందడం నేను చూడలేదు అని రాశాడు ఆయన. అది విశేషం. అందుకు సూర్యోదయాత్పూర్వం నిద్ర లేవడం, అధ్యయనం చేయడం, ఆరాధన చేయడం భారతీయ సంప్రదాయంగా పెద్దవాళ్ళు పెట్టారు. అందుకు ఉభయ సంధ్యలో నిద్రకూడదంటున్నారు. అది ఆ సమయంలో లేచి ఎవరు సూర్యుడిని ఆరాధిస్తున్నారో వారి బుద్ధి జాగృతమవుతుంది. అందుకు ఆ బుద్ధిని అడ్డుకునే శక్తులు ఏమిటి? వాడు మందబుద్ధి అండి అంటామా లేదా? మందబుద్ధి అంటేనే మందేహాది రాక్షసులు వచ్చారా లేదా? గుర్తుపెట్టుకోండి. కనుక మందేహాది రాక్షసులు ఎక్కడున్నారు? కనిపించట్లేదు అంటే నీలో ఉన్నారు. చూడు కనిపిస్తుంది. మనలో మందత్వము ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎంత చెప్పినా ఎక్కని ధనము. ఆయన చాలా చెప్పాడు. 2 గంటలు ఆవలింత వచ్చిందండి, వచ్చేసాను అంటే మందులు వచ్చాడు అక్కడికి. కనుక ఏదైనా తెలుసుకోవాలని కూర్చోగానే ఈయన గారు వచ్చి బుద్ధి మీద కూర్చుంటే ఆ బుద్ధికి జాగృతి ఉండదు. అందుకు మన బుద్ధిని అడ్డుకునేటటువంటి అజ్ఞాన శక్తులే మందేహాది రాక్షసులు. వాళ్ళు తొలగితేనే బుద్ధిలోంచి జ్ఞాన సూర్య ప్రకాశం వస్తుంది. అందుకు అందరికీ కావాల్సింది ఏమిటి? బుద్ధిలో జ్ఞానమే. అదే అల్టిమేట్ కావాలి. అందుకే దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే నాకు మంచి బుద్ధి అని కోరుకో అన్నది. అందుకే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధిని ప్రేరేపించువాడు. అందుకే సూన్ ప్రేరయతే, అది విశేషం. ప్రేరేపించువాడు. సమస్త జీవుల బుద్ధిని ప్రేరేపించే ఆత్మ చైతన్యమే సూర్య భగవానుడు. అందుకే ప్రేరేపణ శక్తి ఆయనే. అందుకే గాయత్రీ మంత్ర ప్రతిపాద్యమైన దేవత సవితా దేవత, ప్రేరక శక్తి స్వరూపుడు. అందుకే సవిత సూర్య, సవితయే ప్రేరేపించువాడు అని అర్థం దీనిలో మనం తీసుకోవాలి. ఆ ప్రేరేపణే గాయత్రీ మంత్ర స్వరూపు. అందుకే నేను ఇక్కడ ఈ వివరణంతో చెప్తున్నాను, కానీ ఎక్కడికో వెళుపుతున్నాను అని దయచేసి అనుకోవద్దు.
అందుకు బందేహాది రాక్షసుల నివారణార్థం ప్రతివాడు చెప్పించుకోవాలి. కనీసం వాడిలో ఉన్న మంద బుద్ధి పోవాల్సిందేనా? అందుకు ఇక్కడ ఎక్కువ తక్కువ లేవండి, బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. ఎవడి బాధ్యత వాడు నిర్వహించాలి. వాడు అలా వీడిలా, కానీ అందరూ ఒక్కటే భగవంతుడి ముందు. ఎవడికయ్యా సిద్ధి అంటే ఎవడికి శ్రద్ధో వాడికి సిద్ధి. అంతేగాని వర్ణాన్ని అనుసరించి సిద్ధి ఉండదు, జాతిని అనుసరించి సిద్ధి ఉండదు, కులాన్ని అనుసరించి సిద్ధి ఉండదు. వాడి శ్రద్ధని అనుసరించి సిద్ధి ఉంటుంది. ఎందుకంటే ఆదిత్యుడు జగద్బాంధవుడు, బ్రాహ్మణ బాంధవుడే కాదు, ఆయన అందరికీ బంధువే. అందుకు ఎవరు ఆయన్ని పరమాత్మను ఉపాసిస్తున్నారో వారందరినీ ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే ఆ ఆదిత్య తత్వం అందరిది, ఆదిత్యుడు అందరివాడు, అందుకు దైవం అందరివాడు. మనం అందరూ ఆదిత్యుడిని ఉభయ సంధ్యల్లోని ఆరాధించాలి, అందులో ఉదయకాలంలో ఆరాధించాలి అనే విషయం చెప్పి ఆ జ్యోతిర్మూర్తిని ఎన్నెన్ని నామములతో భావించాలంటే ఇప్పుడు ఈ చెప్పిన నామములన్నిటితో నమస్కరించి అర్ఘ్యం ఇవ్వడం ఆయన ఉపాసనకి చాలా ముఖ్యమైనది. అర్ఘ్య ప్రదానం. అందరూ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వవచ్చు. వారి వారి మంత్రములతోనో, వారి వారి అభీష్టదైవ నామములతోనో, లేదా సూర్యనామాలతో. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, ఇవన్నీ సూర్యనామాలు. ఇప్పుడు చెప్పిన ఆదిత్య హృదయంలో ఒక్కొక్క నామాన్ని తీసుకుని దాని చతుర్థ్యంతము చేసి, అంటే ఉదాహరణకు ఆదిత్య అని పేరుంది, దీన్ని చతుర్థ్యంతం చేసి అంటే ఆదిత్యాయ నమః అని చెప్పి అదే అర్ఘ్యం ఇవ్వచ్చు ఓపికంటే. ఇలా ఒక్కొక్క నామంతో అర్ఘ్యం ఇవ్వడున్నది. అర్ఘ్యం ఇచ్చుట అందరూ చేయవచ్చు. ఆ అర్ఘ్యం ఇవ్వడంలో కొన్ని నామాలు మనకు స్కాంద పురాణం కూడా చెప్పింది. ఆదిత్యోపాసన అన్ని చోట్ల చెప్పబడుతున్నది. అర్ఘ్యం ఇవ్వచ్చు. అర్ఘ్యము మాటి మాటికి ఎత్తి పట్టుకోవడము వీటన్నిటికన్నా నమస్కారం చేస్తే బాగుందండి అంటే అది ఇంకా మంచిది. రెండు చేతులు దోజిలించి చక్కగా ఆదిత్యుడిని భావన చేసి ఆదిత్య హృదయం చదివితే, శ్రద్ధగా చేస్తే అదే మహాగాయత్రి మంత్ర జపఫలం ఇస్తుంది, అందులో సందేహం లేదు. అందుకు ఇక్కడ ఒక్కసారి ఆ స్కాంద పురాణం చెప్పిన సూర్య భగవాన్ నామములు కూడా అందం. ఇది ఆదిత్య హృదయంలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నాయి కనుక ఒక్కసారి ఆదివారం పూట ఆ సూర్యమండలాన్ని హృదయంలో భావించి ఒక్కసారి ఆ నామాలన్నీ అంటూ, ఈ వేదమూర్తి హంసుండు, భాసుండు, సహస్రాంశుండు, తపనుండు, తాపనుండు, రవి, వికర్తనుండు, వివస్వంతుండు, విశ్వకర్మ, విభావసుండు, విశ్వరూపుండు, విశ్వకర్త, మార్తాండు, మిహిరుండు, అంశుమాలి, ఆదిత్యుండు, ఉష్ణహుండు, సూర్యుండు, అర్యముండు, బ్రద్ధుండు, దివాకరుండు, ద్వాదశాత్ముండు, సప్తహయుండు, భాస్కరుడు, అహస్కరుడు, ఖగుడు, సూర్యుడు, ప్రభాకరుడు, శ్రీమంతుడు, లోకచక్షువు, గ్రహేశ్వరుడు, త్రిలోకేశ్వరుడు, లోకసాక్షి, తమోరి, శాశ్వతుడు, శుచి, గభస్తి హస్తుడు, తీవ్రాంశుడు, తరణి, మహారణి, జుమణి, హరిదస్సుండు, అర్కుడు, భానుమంతుడు, భయాంతకుండు, ఛందోస్వుడు, వేదవేద్యుడు, భాస్వంతుడు, పూష, వృషాకపి, ఏకచక్రధుడు, మిత్రుడు, మందేహారి, తమిశ్రుహుడు, దైత్యహుడు, పాపహర్త, ధర్ముడు, ధర్మార్థ హేళి, చిత్రభానుడు, కళిందుడు, తార్క్ష్యవాహనుడు, దిక్పతి, పద్మినీ నాయకుడు, కుశేశయకరుండు, హరి, గర్భరశ్మి, దుర్నిరీక్షుడు, అరుణుడు, కశ్యపాత్మజుడు అని 70 నామములు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ 70 నామములు. అటువంటి నామములతో మోకాళ్ళు భూమిపై మోపి, అర్ఘ్యం ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు ఇక్కడ. మోకాళ్ళు భూమిపై మోపి హస్తాంబుజద్వయమున తామ్రపాత్రము ధరించి. రాగి పాత్ర, సూర్యోపాసనలో రాగి పాత్ర చాలా విశేషం. అంతేగాని బంగారం పెట్టే శక్తి ఉందని బంగారు పాత్ర పెట్టినా ఆయనకి ఇష్టం లేదు. సూర్యుడికి రాగి చాలా ఇష్టం. రాగికున్న శక్తి ఎంతో విద్యుత్తుకు తెలుసు. అందుకు రాగి చాలా గొప్పది. అందుకు ఆ సూర్య భగవాన్ శక్తిని గ్రహించడంలో తామ్రము చాలా గొప్పది. అందుకే తామ్ర పాత్రతోనే మనం ఆచమనం చేయడం, తామ్రపాత్ర వినియోగం ఉంటుంది. అయితే తామ్రపాత్ర ఎల్లవేళలా శుద్ధి చేసి వాడుతూ ఉండాలి. ఈ తామ్రపాత్రతో సంధ్యావందనాది క్రియలు గాని ఆచమన క్రియలు గాని చేయడం విశేషం. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రము తామ్రపాత్రము ధరించి అర్ఘ్యోదకములందు ఆ ఇచ్చే నీళ్లలో శుద్ధజలం తీసుకుని దూర్వాంకుర అక్షతులు, నవరక్త చందనంబు, కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు. సూర్యోపాసకులు ఎర్రని కుసుమములు, ఎర్రని వస్త్రములు ఇవి వినియోగిస్తారు. అందుకు కరవీర ముఖ్య రక్త ప్రసూనంబులు. కరవీరము అంటే గన్నేరు అని అర్థం. ఎర్ర గన్నేరుని
వినియోగించి ఒక్కొక్క పేరు వరుసతోడ ఒక్కొక్క పేరు తీసుకుని నమోంతముగా చతుర్థంతంబుగా ఒక్కొక్క దానికి నమస్కారం అంతమును చేర్చి చేయాలి. అది ఎలాగా? మౌళి పర్యంతం ఎత్తచ్చు. మోకాళ్ళ మీద కూర్చుని మౌళి పర్యంతము అంటే తల వరకు ఎత్తి మాటి మాటికి అర్ఘ్యమిచ్చిన ప్రీతుడై అర్కుడసగు సేవకులకు ఆయురారోగ్య జీ వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. అందుకు సూర్యోపాసన ఎన్నిస్తుంది? ఆయురారోగ్య జీ వివేక భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు. అందుకే అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తూ దేవదేవం నమస్కృత్య ప్రాతరుత్థాయ అర్జున విఘ్నాన్యనేక రూపాన్ని నశ్యంతి దర్శనాదపి. ఉదయాన్నే నిద్రలేచి ఆ సూర్య భగవాన్ని చూసి నమస్కరిస్తే చాలయ్యా, వాడుకున్న ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి. తస్మాత్ సర్వ ప్రయత్నేన సూర్యమారాధయేత్ సదా. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక సందర్భంలో చేసినటువంటి ఉపదేశం. కృష్ణుని మాట ఏదైనా భగవద్గీతే గనక ఇది కూడా మనకి గీతావాక్యం, ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా. అందుకు తస్మాత్ సర్వ ప్రయత్నేన, అన్ని ప్రయత్నములతో సూర్యుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు సవితా సూర్య